ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఒకవేళ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందే అయితే కనుక అన్నగారు నిజంగా కనబరిచినటువంటి జ్ఞానాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక రాజ్యాంగ పరంగా కావచ్చు, ఒక ఇస్లాం ఖురాన్ జ్ఞానం ప్రకారం కావచ్చు, అనేక మంది మతోన్మాదులకు సమాధానం చెప్పడానికి వేద జ్ఞానం కావచ్చు. నాకు ఇది తెలియదన్నా అని క్రైస్తవులు వెళ్ళినప్పుడు, అనేక మంది విశ్వాసులు వెళ్ళినప్పుడు, దేవుని పిల్లలు వెళ్ళినప్పుడు అనేక విషయాలు క్షుణ్ణంగా విపులంగా వివరించి చెప్పడానికి దేవుని జ్ఞానం కావచ్చు. ఆయన కనబరిచినటువంటి జ్ఞానం నిజంగా చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం. అది ఆయనతో ఒక్కసారి మాట్లాడాను, అది కూడా ఫోన్ కాల్లో మాట్లాడాను. చిన్న మీటింగ్కి ఫోన్ చేశాం ఆయనకి. లేదు తమ్ముడు ఖాళీ లేదా అని అన్నారు. దేవుని చిత్తం అయితే దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడని అనుకున్నాం, కానీ చాలా ఈ పరిస్థితుల్లో ఎట్లా చూడాల్సి వస్తుందని అనుకోలేం.